హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. చోటు ఏం చేస్తున్నా? ఏది చూపించు. ఏది ఇంకొకసారి చూపించు దగ్గరగా. వావ్, అలా పెట్టుకుంటావా? మా చిన్నోడు చూడండి ఏం చేస్తున్నాడు. ఆ స్కెచ్ పెన్ల యొక్క క్యాప్లన్నీ తీసి అవి జాయింట్గా చేసి అది బ్రాస్లెట్ చేసుకుంటున్నాడు అనమాట. ఈరోజు చిన్నోడికి స్కూల్ లేదు, అందుకని ఇంట్లోనే ఉండి ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు రిజ్వాన్? ఏంటది? చైనా? మీ డాడీని అడిగి గోల్డ్ చైన్ చేయించుకో. అది కలర్ఫుల్ చైనా? కలర్ఫుల్ బ్రాస్లెట్. ఏంటది? పెద్ద బ్రాస్లెటా? హోల్స్ వీళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ఇంటికి పెయింట్ వేస్తుంటే వీడు ఇలా కూర్చొని ఆడుకుంటున్నాడు. రిదాన్ మాత్రం మధ్యాహ్నం నుంచి వస్తాడనమాట, స్కూల్కి వెళ్ళాడు ఇప్పుడు. ఏంటి మా ఇంటికి పెయింటింగ్ మేమే వేసుకుంటున్నామని చూస్తున్నారా? గత కొన్ని వీడియోస్లో ఇవి చూసే ఉంటారు మీరు. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే బయట పెయింటింగ్కి అడిగితే 40-50 వేలు చెప్పారండి. మనమేమో మిడిల్ క్లాస్, మళ్ళీ వేయించడానికి, ఒక్కసారి వేయించడానికి అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. సో అందుకే మేము ఏమనుకున్నాం, న్యూ ఇయర్కి ఫన్ టైము ప్లస్ ఫ్యామిలీ టైం అందరం కలిసి వర్క్ చేసుకున్నట్టు ఉంటుంది, పిల్లలకి నేర్పించినట్టు ఉంటుంది. గుర్తుంటాయి కదా నోట్లో పెట్టుకొని వైష్ణవే ప్లస్ మన పని మనమే చేసుకుంటున్నట్టు ఉంటుంది కదా, అందుకే ఇలా చేస్తున్నాం అన్నమాట. సో ఎందుకు, మీరు జాబ్ చేస్తున్నారు కదా ఇద్దరు, 40-50 వేలు ఏమవుతాయి, ఒకసారి ఇచ్చి చేయించుకోవచ్చు కదా, అంత అవసరమా అంటారా? తెలిసిందే కదండి, మనమందరం మిడిల్ క్లాస్. ఒక్కో రూపాయి జాగ్రత్తగా దాచుకుంటేనే ఫ్యూచర్లో దేనికైనా అది పనికొస్తుంది, పిల్లల చదువులకైనా మన రిటైర్మెంట్కైనా. అయినా ఈ కాలంలో అమ్మాయిలు చదువుకొని కొన్నాళ్ళు జాబ్ చేసి ఫ్యామిలీ టైం వచ్చేసరికి పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేరు అని జాబ్లు మానేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికితే చేస్తున్నారు, లేకపోతే హౌస్ వైఫ్గా సెటిల్ అవుతున్నారు. సో అలా కాకుండా నాకు చాలా హెల్ప్ఫుల్గా మా మమ్మీ ఉంది కాబట్టి మా మమ్మీ పిల్లల్ని చూసుకుంటున్నారు, మేమిద్దరము కలిసి సంపాదించుకుంటున్నాము. అది జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి కదా. సంపాదించడానికి సంపాదిస్తారు, కానీ నిలబెట్టుకోవడానికి చాలా కష్టం. ఖర్చులు, చదువులు, అప్పుడప్పుడు బయట తిరగడానికి, తినడానికి అన్నీ కావాలి కదా, అన్నీ ఉండాలి. అలాగే సేవింగ్స్ కూడా ఉండాలి, అవి ఇంపార్టెంట్, వాటిని మర్చిపోకూడదు కదా. ఇంటికి పెయింట్ వేసేటప్పుడు ఎలాగుంటుందో అలాగే ఉందండి, ఇంకా ఏం సర్దలేదన్నమాట. అందుకని అలాగే వీడియో తీసి పెడుతున్నాను. ఇంటికి పెయింట్ వేయాలంటే ప్రతి కార్నర్లో ఉన్న ఏ వస్తువు, అన్ని మూలల వస్తువులన్నీ బయటికి వస్తాయి కదా, అటువంటప్పుడు ఎవరి ఇల్లైనా సరే ఇలాగే ఉంటుంది. సరే, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్లో ఇవి కార్న్ ఉన్నాయన్నమాట. సరేలే అని చెప్పేసి ఇవి ఒలుస్తున్నాను. ఇవి రేపటికి పిల్లలకు స్కూల్కు లంచ్ బాక్స్లోకి అనమాట, కార్న్ రైస్ చేస్తే తీసుకెళ్తారు అని. కానీ ఇప్పటికి మాత్రం ఇవి ఉడకబెట్టి ఇట్లా కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి 3-4 విజిల్లు రానిస్తే ఇవి తినడానికి బాగుంటాయి.
ఇంకా నిమ్మ చెక్క, ఉప్పు, కారం అవన్నీ రాసుకుంటారు, కానీ ఎందుకులే అని చెప్పేసి మేము అలాగే తింటున్నాము. ఇంకా ఇంతసేపు వర్క్ చేసాం కదా అని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. లైట్గా స్నాక్స్ తినేసి కాసేపు కూర్చొని చాయ్ తాగి మళ్ళీ మా వర్క్స్ మేము చేసుకుంటాము. ఇంటికి పెయింటింగ్ వేయడం అంటే అదో పెద్ద టాస్క్ అండి. ఇంటికి పెయింటింగ్ వేయాలి, ప్లస్ ఎవ్రీ వీక్ డైలీ రొటీన్లో ఉండే పనులు చేసుకోవాలి. రెండు కలిపి మాకుండే ఆ 2 days వీక్ ఆఫ్లో మేము సెట్ చేసుకోవాలి అంటే ఎంత కష్టం చెప్పండి. కానీ మేము మా కలిసి చేసుకుంటున్నాము. ప్లస్ ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని కాకుండా లాస్ట్కి మా రిదాన్ కూడా హెల్ప్ చేశాడు, రిజ్వాన్ గారు హెల్ప్ చేశాడు. అందరం కలిసి చేసుకుంటున్నాం అనమాట. సో వాళ్ళు ఒక పని చేసుకుంటే నేను ఆ లోపు ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా ఒక్కొక్కరం రేపు మా చిన్నోడి బర్త్డే, సో దానికి ప్రిపేర్ అవ్వాలి కదా మరి, అందుకని చెప్పేసి అనమాట. సో ఈలోపు మా మమ్మీ వంట కూడా చేసేసింది. మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత 2 years వరకు అసలు ఇంటిని టచ్ కూడా చేయలేదండి. పెయింటింగ్ ఎప్పుడు వేయించలేదు. ఎందుకంటే అప్పుడు పిల్లలిద్దరు చిన్నపిల్లలు, అందులో చిన్నోడు చాలా నాటి, తెలిసిందే కదా, ఇంతకుముందు చూసారు కదా వీడియోస్లో ఇల్లు ఎలా ఉండేది. ఎక్కడ పడితే అక్కడ రాసి గీకి పెయింటింగ్స్ వాళ్ళ ఇష్టం. సో చిన్నపిల్లలు అర్థం చేసుకోలేరు అని చెప్పేసి మేము వదిలేసాము. ఎందుకంటే వాళ్ళకి ఆ ఏజ్లో క్రియేటివిటీ ఉంటుంది. వాళ్ళు ఎలా చేయాలనుకున్నా మనం వాళ్ళని అడ్డు చెప్పొద్దు, అప్పుడే వాళ్ళ క్రియేటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యారు, చెప్తే వింటారు అని చెప్పేసి మా పని మేము చేసుకుంటున్నాం అనమాట. సో పెయింటింగ్ వేశాక మళ్ళీ క్లీనింగ్ ఉంటుంది కదా, క్లీనింగ్ అవన్నీ చేసుకుంటూ మా వర్క్స్ మేము చేసుకుంటున్నాము. సో ఎలా అయినా తినాలి కదా, తప్పదు, వంట కూడా కావాలి. సో వంట పని మొత్తం మా మీదే, ఇంకో క్లీనింగ్ పని మొత్తం మాది. ఈ రోజుల్లో పిల్లలకు ఏ మంచి చెడు పెద్దవాళ్ళం మనం చెప్పినా కానీ వాళ్ళకు నచ్చదు. కానీ వీళ్ళిద్దరు మాత్రం చెప్తే వినుకుంటారు. సరే, పెద్దవాళ్ళు చెప్పిన ఆలోచన రైటా రాంగా అని మళ్ళీ ఆలోచిస్తారనమాట. ఆలోచించి అందులో తప్పొప్పులను చూసుకొని వీళ్ళు ఫాలో అవుతారు. ఈ విషయంలో వీళ్ళిద్దరిని మెచ్చుకోవచ్చు. ఏం చేస్తున్నావు రేష్మా? క్లీనింగ్, న్యూ ఇయర్ స్పెషల్ క్లీనింగ్. క్లీన్ 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 క్లీన్. నా మటుకు నేను వచ్చి రాక పైకి ఎక్కి కూర్చొని ఏదో క్లీన్ చేసుకుంటుంటే వచ్చి అక్కడ కరెక్ట్గా తుడవలేదు, ఇక్కడ కరెక్ట్గా తుడవలేదు. నీ అమ్మ సాయంత్రం వరకు పని చేసి అలసిపోతే మళ్ళీ అది చేయి ఇది చేయి అంటారు. అసలు సాయంత్రం వరకు అలసిపోయావు, ఏదైనా బిర్యానీ తెచ్చిస్తా తిను, పడుకో అని చెప్పాలి కదా. ఆహా, ఓకే అండి, బాయ్.